224, 231 ప్రశ్నలు జవాబులు. దానిలో ఒక పృష్ఠకుడు మౌనం అంటే ఏమిటి అని అడిగాడు. మహర్షి నోరు మూసుకున్నంత మాత్రాన మౌనం కాదు, మౌనం అంటే నిత్య ప్రసంగం అన్నాడు భగవాన్. ఇప్పుడు పృష్ఠకుడు నాకేమిటో అర్థం అవడం లేదు, నోరు మూసుకుంటే మౌనం అనుకుంటున్నాను నేను, మీరేమో అది మౌనం కాదు, మౌనం అంటే నిత్య ప్రసంగము అంటున్నారు, నాకు అర్థం కావడం లేదు అన్నాడు ఆయన. అప్పుడు మహర్షి అన్నారు, మనోవాక్కులకి అతీత స్థితి ఏదైతే ఉందో అదే మౌనం. ఈ మనసుకి వాక్కుకి అతీతంగా ఉంది, పైగా ఆచారం కూడా ఉంది, అదే మౌనం. అయితే మరి అట్టిది నాకు లభించేది ఎలాగా అని అడిగాడు ఆయన. అప్పుడు మహర్షి అన్నారు, నువ్వు గాఢంగా ఏదో ఒక తలంపుని పూని దాని మూలం జాడ తీయి. ఏదో నీకు గాఢంగా ఒక తలంపు నీలో కలుగుతోంది అనుకుందాం, ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలని ఏదో ఎప్పుడు అలా జరిగింది ఇలా జరిగిందని ఏదో ఒక గాఢంగా ఒక తలంపు ఇస్తే దాన్నే పట్టుకో, లేకపోతే గాఢంగా నీ ఇష్టదైవ నామాన్ని జపం చేస్తూ ఉండు. అలా చేస్తూ దాని మూలాన్ని జాడ తీయి. ఈ మంత్రం చేస్తున్నాం అనుకుందాం, ఈ మంత్రం నా లోపల ఎక్కడి నుంచి వస్తోంది అని దాని మూలాన్ని చూడు. అప్పుడు అట్టి చేత ఏకాగ్రత వల్ల నీకు మౌనం సిద్ధిస్తుంది. ఆ మూలం ఎక్కడి నుంచి వస్తుందా? ఇప్పుడు నేను ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ లోపల నేను మనసులో అటు మాటికి స్మరిస్తున్నాను అనుకుందాం. అలా స్మరిస్తూ ఉన్నప్పుడు నోరైతే మాట్లాడడం లేదు, లోపల ఎక్కడి నుంచి ఈ మంత్రం ఉద్భవిస్తోంది అని కనుక చూస్తే అప్పుడు చిత్త ఏకాగ్రత కలుగుతుంది, ఏ తలంపు ఉండదు. నువ్వు మరి దాని ఎక్కడి నుంచి శబ్దం వస్తుందా అన్న దాని మీదనే నీ ఏకాగ్రత అంతా నిలిపావు కదూ, అప్పుడు నీకు మౌనం సిద్ధిస్తుంది. ఈ అభ్యాసం సహజం అయిపోయిన తర్వాత అది నిశ్శబ్దంగా మారుతుంది. ఈ మాటికి ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ అభ్యాసం సహజం అయిపోతుంది. ఎందుకంటే ఆ నాద మూలంలో శబ్ద మూలంలో నిలిచి ఉండడం నీకు అభ్యాసం అయిపోతుంది. అప్పుడు నిశ్శబ్దంగా ఆ పరమ మౌనంగా ఉండడం అన్నది నీకు అనుభవానికి వస్తుంది. మనస్సుని వశం చేసుకోవడం ధ్యానం, గాఢమైన ధ్యానం. అది ఇదే మనసుని వశం చేసుకోవడం అంటే అదే ధ్యానం, నిజమైన గాఢమైన ధ్యానం. అదే నిత్య వచ్చేస్తూ అంటే అంటే శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో ఆ మూలంలో నిలిచి ఉండడమే నిజమైన ధ్యానం. అదే నిత్య వచ్చస్సు అన్నాడు ఆయన. అక్కడ ఏమీ వాక్కు లేదు కదా, నిత్య వచ్చస్సు అంటున్నారు ఏమిటి అనిపిస్తూ ఉంటుంది. మనకు అనిపించదా మరి? శబ్దం లేదుగా మరి అక్కడ. అయితే ఆ పృచ్ఛకుడు అన్నాడు, మౌనం దాల్చి కూర్చుంటే నిత్య వ్యవహారాల గతి ఏమిటి స్వామి అన్నాడు. అప్పుడు భగవాన్ అంటున్నారు, నీరు నింపిన కడవలు నెత్తినకెత్తుకుని స్త్రీలు తమలో తాము మాట్లాడుకుంటూ నడుస్తారు కదూ, నెత్తి మీద కడవ పెట్టుకొని నడుస్తూ అమ్మలక్కలందరూ నడుస్తూ ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తారు కదూ. కానీ వారి ధ్యానం అంతా కడవల మీదే నిలిచి ఉంటుంది. మాట్లాడడం అయితే చుట్టుపక్కల వాళ్ళతో సమయానుకూలంగా మాట్లాడేస్తూ ఉంటారు, ఎవరు ఏది మాట్లాడితే దానికి తగిన సమాధానాలు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ ధ్యాస అంతా కడవల మీద ఉంటుంది కదా. అది పక్కకి జరిగిపోయిందా, వంకరగా వెళ్ళిందా, తూలుతోందా లేదా అన్న దాని మీద ధ్యాస ఉంటుంది. కానీ పక్కనున్న వాళ్ళు చక్కగా అడిగిన వాళ్ళకి అడిగినట్లు సమాధానం చెప్తూ సమయానుకూలంగా మాట్లాడుతూ ఉంటారు, నడుస్తూ కూడా ఉంటారు. కానీ ధ్యాస ఎక్కడుంది? కడవ మీద ఉంది. అవునా? అలాగే నీవు ఈ కర్మల్లో ప్రవర్తుడు అయి ఉన్నను యోగి కూడా అంతే.
ఎన్ని కర్మలు అతని ద్వారా చేస్తూ ఉన్నా కూడా అతడి ధ్యానం తన మూలంలో ఉంటుంది. తన మూలంలో తన ధ్యాస నుంచి దేహ వ్యవహారాలన్నీ అవలీలుగా చేసేస్తూ ఉంటాడు యోగి. ఆ కర్మలు వారిని కలతపెట్టవు. ధ్యాసంతా దాని ఉంది. ఊరికే పనులు చేస్తుంది. ఎవరో అమలక్కలు ఏవో ప్రశ్నలు అడుగుతున్నా సమాధానాలు తగిన సమాధానాలు చెప్తోంది. కానీ వాటి వల్ల ఏ కలత లేదు. ధ్యాస మాత్రం పూర్ణంగా కడవల మీద ఉన్న వల్ల. అలాగే యోగి కర్మల్లో ప్రవృత్తుడై ఉండి కూడా తన మూలంలో తన ధ్యాస నుంచుకొని కర్మలన్నీ చేస్తూ ఉంటాడు. అందుచేత అతడి కర్మలు అతను ఏమాత్రము కలత పెట్టవు. వాని మనస్సు బ్రహ్మమందే చేరి ఉంది కదా ఆ మూలంలో. అందుచేత నన్నిలా అన్నారు నేనిలా అన్నా ధ్యాసలోకే రాదు అని సమయానుకూలంగా మాట్లాడేస్తూ ఉంటాడు. పనులు కూడా చేస్తుంటాడు. అదే సమయంలో చేతులు కదుపుతూనే ఉంటాడు. అర్థమైందా మీకు బాగా? అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మనం ధ్యానం చేయాలంటే ఏం చేయాలి? అన్నీ చేస్తూనే ఉంటాం. నీ మూలంలో నీ ధ్యాసను పెట్టి ఉంటే పనులు వాటికి అవి అవుతూ ఉంటాయి. మనమేమనుకుంటామంటే పనుల మీద ధ్యాస పెట్టి పనులు చేస్తున్నాం అనుకుంటున్నాం. ఏం కాదు, ధ్యాస ఏమి పనుల మీద ఉండట్లేదు. పనుల మీద ధ్యాస లేకపోయినా పనులు అయిపోతున్నాయి. మన మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది. కానీ ఇప్పుడు మనస్సుని దాని మూలంలో ఉంచి పనులు అవలీలుగా చేసుకో. అప్పుడు నీకు ఏ సంస్థ ఉండదు అన్నాడు భగవాన్.